హ్యాండ్ బర్స్ చూసుకొని జాబ్ ఇచ్చాను, ఆఫర్ లెటర్ సైన్ చేశాను, ఏమై ఉంటది పెట్టినా నేను ఆ వీడియోకి. చాలా మంది అమ్మాయి దగ్గర డబ్బులు లేదు, లేదా అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళ పేరెంట్స్ ఫోటో చూపించారు, పిల్లల ఫోటో చూపించారు, లేదా ఇంట్లో ఎవరో సిక్ ఉన్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పేపర్ చూపించి ఉంటారు అని చాలా మంది కామెంట్ చేశారు, వాట్సాప్ కూడా చేశారు. ఈ అబ్బాయి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి కామెంట్ లో. వెళ్ళి చూడండి ఈ అబ్బాయి పేరు. ఆ అమ్మాయికి కొనడానికి డబ్బులు లేక షీఈ్ యూజింగ్ పాత బట్టలు ఉంటాయి కదా, 90s లో ఆడవాళ్ళు వాడేవాడు చూడండి, ఇన్ఫెక్షన్స్ అయ్యేది ఎక్కువ, అది వాడుతుంది అమ్మాయి. ఫోన్ పే ఓపెన్ చేయమని ఫోన్ పే చూసాను, 6 months లోనే 200 రూపీస్ రొటేషన్ అయింది. బస్ పాస్ కి లేదా మన ఇంటర్నెట్ కి, జెరాక్స్ షాప్ కి, ఇవే రొటేషన్ అయింది. తల్లిదండ్రులు లేదు, అనాథాశ్రమంలో పెరిగింది, ఇప్పుడు జాబ్ కావాలి అమ్మాయికి. కానీ ఇంత సిచ్యువేషన్ లో కూడాను అది నా చూపించిన ఏం చూపించాలనుకుంటున్నావు అంటే, సార్ అట్లీస్ట్ శాలరీ వస్తే అవైనా కొంటాను కదా సార్, ఇబ్బందిగా ఉంటుందని ఒక ఆడదని చెప్పింది నాకు. మీ ప్రాబ్లం అంటారు కదా మీ లైఫ్ లోని, దీనికంటే పెద్ద ప్రాబ్లం ఉందో చెప్పండి.